అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి ఆనుశాసనిక పర్వం ప్రథమాశ్వాసాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాడు. అంపశయ్య మీద ఉన్న భీష్మునితో ధర్మరాజు, పితామహ, మీరు నాకు ఎన్నో ఉపదేశించారు, కానీ నా మనస్సుకు కొంచెం కూడా శాంతి కలుగలేదు. పట్టుబట్టి ఎంతో మందిని బంధువులను యుద్ధంలో వధించాను. మిమ్మల్ని అతి దారుణంగా శరతల్పగతుణ్ణి చేశాను. ఇంత చేసిన నాకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది? పితామహ, నేను సుయోధనుణ్ణి రాజ్యం ఇరువురము పంచుకొని పరిపాలిద్దామని ప్రాధేయపడ్డాను. అతడు అందుకు సమ్మతించలేదు. నేను మాత్రం పోతే పోనీలే, అతనికే రాజ్యాన్ని వదిలివేద్దామని అనుకున్నానా? అలా ఉండక కోపంతో రగిలిపోయి పట్టుదలలకు పోయి యుద్ధం చేశాను. ఫలితం సర్వము నాశనమైపోయింది. ఈనాడు పశ్చాత్తాపడి ప్రయోజనమేమి? ఇక నాకు దుఃఖం తప్ప శాంతి ఎలా కలుగుతుంది అని బాధపడ్డాడు. భీష్ముడు ఓరడింపుగా, ధర్మనందన, చింతించకు, అంతా దైవ నిర్ణయమే. దానిని తప్పించుట మన చేతిలో లేదు. మనము కర్తలము కాదు. దీనికి ఒక కథ చెప్తాను విను అని భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు. ఒక ఊరిలో గౌతమి అను బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఒకరోజు పాము కరిచి చనిపోయాడు. అది చూసి ఆమె దుఃఖించసాగింది. అంతలో అది చూసిన బోయవాడు ఆ కుర్రాడిని కరిచిన పామును పట్టి తెచ్చి, అమ్మా, ఇదిగో నీ కుమారుణ్ణి కరిచిన పామును పట్టి తెచ్చాను. దీనిని ఏమి చెయ్యమంటావో చెప్పు. తగులబెట్టమంటావా, లేక నిలువున చీల్చి చంపమంటావా? నీవు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాడు. గౌతమి, అన్న, ఈ పామును విడిచిపెట్టు అన్నది. బోయవాడు, అమ్మ, ఇది నీ కుమారుని చంపింది కదా అన్నాడు. గౌతమి, అన్న, విధివశాత్తు ఈ ఆపద వచ్చింది. నా కుమారుడు చనిపోయాడు. అందుకు దుఃఖించడం సహజమే. అయినా దానికి కారకులు అయిన వారిని చంపడం అధములు చేసే పని. ఉత్తములు, ధర్మపరులు ఆ పని చెయ్యరు. జరిగిన ఆపదను వెంటనే మరచిపోతారు. అన్నా, నీవు ఆ పామును చంపినంత మాత్రాన నా కుమారుడు బ్రతుకుతాడా? దానిని విడిచిపెట్టు అన్నది. బోయవాడు, అమ్మా, నీ మాటలు నాలాంటి వాడికి అర్థం కాదు. చంపిన వాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మం. కనుక ఈ పామును చంపుతాను అని అన్నాడు. గౌతమి, అన్నా, నీ పేరు అర్జునుడు, అంటే తెల్లని వాడివి, స్వచ్ఛమైన వాడివి, అమాయకుడివి. నీవు ఇలా ప్రవర్తించకూడదు. అయినా నేను హింసకు ఎలా సహిస్తాను అన్నది. బోయవాడు, అమ్మ, నా మాట విను. జనులను బాధించే వారిని చంపడమే ధర్మం. దానివల్ల పాపము రాదు అన్నాడు. గౌతమి, తాను బంధించిన వాడు శత్రువైనా అతనిని చంపడం అధర్మం కదా అన్నది. అమ్మ, ఈ పామును చంపి ఈ పాము వల్ల బాధించబడు వారిని రక్షించడం ధర్మం కాదా? వృత్రాసురుని దేవేంద్రుడు చంపలేదా? మహాశివుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయలేదా? అవన్నీ ధర్మములు అయినప్పుడు ఇది మాత్రం ఎందుకు ధర్మం కాదు? కనుక ఈ పామును చంపడానికి అంగీకరించు అన్నాడు. వీళ్ల సంభాషణ మౌనంగా విన్న పాము బోయవాడితో, అన్నా, ఇందులో నా తప్పు ఏమీ లేదు.
మృత్యుదేవత నన్ను ఆవహించింది. నేను ఆ బాలుని కరిచి చంపాను. అంతేకాని నాకు ఆ బాలుని మీద కోపము కానీ ద్వేషం కానీ లేదు అని పలికింది పాము. బోయవాడు, మరీ మంచిది. మృత్యుదేవతకు ఆయుధమైన నిన్ను చంపడం తప్పు కాదు. పామును చంపబోయాడు. పాము, అయ్యా, కుమ్మరివాడు కుండలు చేసే సమయంలో కుండ పగిలితే తిరిగే సారదా ఆ తప్పు? కుమ్మరివాడిదా ఆ తప్పు? అయ్యా, నరులు కనబడితే నన్నే చంపుతారు కదా, అలాంటి నాకు ఇతరులను చంపే శక్తి నాకు ఏది అన్నది. బోయవాడు, బాగా చెప్పావు సర్పమా. ఎదుటివాడు బాణం వేసినప్పుడు బాణం వేసిన వాడిది తప్ప బాణాన్ని తప్ప అని ఆలోచిస్తూ ఊరుకుంటామా? వేగంగా వస్తున్న బాణాన్ని వేరొక బాణంతో మధ్యలోనే తుంచమా? అందులో పాపం ఏముంది? అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరచి ప్రాణాలు హరించిన నిన్నే కాదు, మృత్యుదేవత చేతి ఆయుధాలైన నీలాంటి పాములన్నిటినీ చంపాలి అన్నాడు. అందుకు పాము నవ్వి, అన్న, యజ్ఞములు యాగములు యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయించిన యజ్ఞ ఫలితం మాత్రం యజమానికి చెందుతుంది కనుక ఈ బాలుని చంపిన పాపం మృత్యుదేవత కానీ ఈ బాలుని చంపిన పాపం మృత్యుదేవతకే చెందుతుంది కానీ నాకు కాదు అన్నది. అంతలో మృత్యుదేవత అక్కడకు వచ్చి పామును చూసి, సర్పరాజమా, నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక ఇందులో నా పాపము నీ పాపము ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి, ఈ ప్రకృతి అన్నీ యముని చేతిలో ఉన్నాయి అని మృత్యుదేవత పలికింది. పాము, నువ్వు చెప్పింది నేను చేస్తే అది నా తప్పు అని అంటున్నారు. నీవు పంపావని నేను చెప్పాను. ఇది యముని తప్ప నీ తప్ప అని చెప్పడానికి నేను ఎవరిని అని బోయవాడితో, అన్న, మృత్యుదేవత మాట విన్నావు కదా, నువ్వు నా తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అంటగట్టడం ధర్మమా అన్నది. బోయవాడు నవ్వి, నువ్వు మృత్యువు ఇద్దరూ పాపాత్ములే. నాకు మీ ఇద్దరిలో ఎవరిని చూసినా భయం లేదు అన్నాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చి, మీకు కలిగిన ధర్మ సందేహం తీర్చడానికి నేను వచ్చాను. అసలు ఈ బాలుని మరణానికి కారణం ఇతని కర్మల ఫలమే కానీ వేరు కాదు. నేను కానీ పాము కానీ మృత్యుదేవత కానీ కాదు. మనిషి చేసుకున్న కర్మల ఫలితంగా పుట్టుక, మరణము, సుఖము, దుఃఖము కలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించుకోలేరు. ఈశ్వరునికైనా కర్మఫలం అనుభవింపక తప్పదు. కనుక ఈ కుర్రాడు ఎంతటి వాడు కనుక ఎవరిని నిందించవలసిన అవసరం ఏముంది అన్నాడు. అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం చూసి, అన్నా, యమధర్మరాజు చెప్పినది విన్నావు కదా, నాకు పుత్రశోకం కలగాలని ఉంది కనుక అనుభవిస్తున్నాను. ఇది వెనుక జన్మలో నేను చేసిన కర్మల ఫలితం. దీనికి ఎవరిని నిందించవలసిన అవసరం లేదు కనుక ఈ పామును విడిచిపెట్టు అన్నది. ఇందరి మాట విని బోయవాడు జ్ఞానోదయం పొంది ఆ పామును విడిచిపెట్టాడు. కనుక ధర్మనందన, యుద్ధంలో నీ బంధువుల మరణానికి కారణం నీవు కాదు. వారి దుష్కర్మలకు కలిగిన ఫలితమే. నీవు వారి మరణానికి దుఃఖించడం వృధా అని చెప్పాడు. అగ్నిదేవునికి సుదర్శనకు ఒక కుమారుడు కలిగాడు. అతనికి సుదర్శనుడు అన్న నామకరణం చేశారు. అతడు సుగుణ సంపన్నుడు, ధర్మపరుడు. సుదర్శనుడు పెద్దవాడై తాతగారి రాజ్యభారమును వహించి రాజ్యపాలన చేయసాగాడు. సుదర్శనుడికి వివాహమై ఒక కుమారుని పొందాడు. అతని పేరు ఓఘవంతుడు. ఓఘవంతుడికి ఒక కుమార్తె ఓఘవతి.
ఒక కుమారుడు ఓఘరథుడు కలిగారు. ఓఘవతికి వివాహ వయస్సు రాగానే ఆమెకు తగిన వరుని కోసం వెతికి చివరకు తాతగారైన సుదర్శనునితో వివాహం జరిపించారు. ఓఘవతిని చేపట్టిన సుదర్శనుడు నేను గృహస్థ ధర్మమును పాటిస్తూ మృత్యువుని జయిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత అతడు కురుక్షేత్రమునకు వెళ్ళి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకొని భార్య ఓఘవతితో గృహస్థ జీవితం కొనసాగించాడు. ఒకరోజు సుదర్శనుడు భార్యతో, ఓఘవతి, నాకు అతిథి పూజలంటే మక్కువ ఎక్కువ. అందువల్ల నేను గృహంలో ఉన్నా లేకున్నా నీవు మాత్రం అతిథి మర్యాదలు చేయాలి. ఎందుకంటే ఎవరి ఇంట్లో అతిథి తన కోరికలు తీర్చుకుంటారో ఆ గృహస్థు కృతార్థుడవుతాడు. మన ఇంటికి వచ్చిన అతిథి ఏ కోరిక కోరినా నీవు ఆ కోరిక సంకోచించక తీర్చాలి. పతి ఆజ్ఞ నెరవేర్చడమే సతికి ధర్మము కదా అని అన్నాడు. భర్త మాటలకు ఓఘవతి అంగీకరించింది. సుదర్శనుడు సమితల కోసం అడవికి పోయిన సమయంలో వారి ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఓఘవతి అతనికి అతిథి మర్యాదలు చేసింది. అతడు ఓఘవతి వంక మోహంతో చూసి, లలన, నా మనస్సు నీ యందు లగ్నమైనది కనుక నీవు నా కోరిక తీర్చు. అతిథి మర్యాద చేయడము అతని కోరిక తీర్చడము ధర్మము కదా. నీకు తెలియనిది ఏమున్నది? అది నీ ధర్మమని నీ భర్త నీకు చెప్పలేదా అన్నాడు. ఓఘవతి, మహానుభావ, మీరు మరే కోరిక అడిగినా తీరుస్తాను అన్నది. కానీ అతడు, లలన, నాకు మరే కోరిక అవసరం లేదు అన్నాడు. ఓఘవతి తన భర్త మాట గుర్తుకు వచ్చి భర్త మాట నెరవేర్చిన తన శీలం పోతుంది, తీర్చకపోతే తన భర్త మాటలను ఉల్లంఘించినట్లవుతుంది అనుకొని చివరకు అతని కోరికకు అంగీకరించింది. ఇంతలో సుదర్శనుడు తిరిగి వచ్చి ఓఘవతిని పిలిచాడు. అతిథి ఓఘవతిని మాట్లాడకుండా కట్టడి చేశాడు. ఆ బ్రాహ్మణ అతిథి శాపానికి భయపడి ఓఘవతి మాట్లాడక ఊరుకున్నది. భార్య ఎంతకీ పలకనందున సుదర్శనుడు పర్ణశాలలోకి తొంగి చూసి ప్రేమగా ఓఘవతిని పిలిచాడు. బ్రాహ్మణుడు లోపల నుండి, ఓ యజమాని, నీ భార్య నాకు అతిథి సత్కారం ఇస్తున్నది. నీకు గృహస్థ ధర్మాలు, అతిథి సత్కారాలు తెలుసు కనుక కోపించకు అన్నాడు. అప్పుడు సుదర్శనుడు లోపల ఉన్న అతిథితో, మహాభాగా, నీకు ఆతిథ్యం ఇచ్చినందువల్ల నా జన్మ ధన్యమైంది. అతిథి పూజలు నిర్వహించే గృహము ధన్యము, పవిత్రము అంటారు కదా. అతిథి పూజ అయ్యేంత వరకు నేను వెలుపల ఉంటాను అని. అతిథి నా మనస్సు, నా వాక్కు ఒక్కటే. దీనికి ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు సాక్షి అన్నాడు. అప్పుడు ఆకాశవాణి, ఇతడు ధన్యుడు, అందరూ గౌరవించతగినవాడని పలికింది. లోపల ఉన్న వ్యక్తి తేజవంతుడై సాక్షాత్కరించి, సుదర్శన, నేను ధర్మదేవతను, నీ చిత్తము ఎలాంటిదో తెలుసుకోవడానికి వచ్చాను. నీవు నిశ్చల వ్రతుడవు. నీవు ధర్మము ఎప్పుడు తప్పుతావో అప్పుడు నిన్ను చంపాలని మృత్యుదేవత నీ వెంటనే పొంచి ఉన్నది. కానీ నీవు మృత్యువును జయించావు. నీ భార్య కూడా మహాపతివ్రత. మీరు సశరీరంగా ఊర్ధ్వలోక ప్రవేశానికి అర్హులు కనుక మీకు ఎప్పుడు ఊర్ధ్వలోకాలకు రావాలని అనిపిస్తుందో అప్పుడే ఊర్ధ్వలోకాలకు భార్యాసమేతంగా రావచ్చు. నీవు చేసిన సగభాగం తపఫలం చేత నీ భార్య ఓఘవతి పుణ్యనది అయి ఈ లోకంలో ప్రవహిస్తూ జనులను పావనం చేస్తుంది. మిగిలిన సగం తపఫలం వల్ల నీకు సేవ చేస్తుంది. నేను నీ ఇంటికి రావడం, నీ భార్యను కోరడం అన్నీ నీ కీర్తి లోకాలకు తెలియజేయడానికే నేను సంకల్పించాను. అంతేకాని నీ భార్య శీలానికి ఎలాంటి హాని జరగలేదు. ఇది నిజం అని పలికి అంతర్ధానమైంది
అంతర్ధానమైంది ఆ దేవత. ధర్మనందన, ఇది ఓఘవతి నది చరిత్ర. ఈ కథ సారాంశం ఏమంటే, గృహస్థుకు అతిథి పూజకు మించిన పరమధర్మం వేరొకటి లేదు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు, పితామహ, బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వల్ల బ్రాహ్మణత్వం పొందవచ్చా అని తన సందేహం వెలుగుచ్చాడు. భీష్ముడు, ధర్మనందన, బ్రాహ్మణత్వం పొందడం చాలా దుర్లభ్యం. ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత కానీ బ్రాహ్మణ జన్మ లభించదు. ఈ విషయం గురించి నీకు ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండేవాడు. అతడు తండ్రి ఆదేశానుసారం ఒక యజ్ఞానికి వెళుతున్నాడు. దారిలో అతడు ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో, అమ్మా, ఇతడు చండాలుడు, క్రూరుడు, అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది. గాడిద మాటలను అర్థం చేసుకున్న విప్రకుమారుడు, గాడిద ఊరికే అలా అనలేదు, గాడిద మాటలలో ఏదో అంతరార్థం ఉంది, లేకుంటే అలా ఎందుకు అంటుంది అనుకున్నాడు. విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మ రహస్యం చెప్పమని అడిగాడు. గాడిద, విప్రకుమార, నీ తల్లి కామంతో ఒక క్షురకుని వల్ల నిన్ను కన్నది కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతనికి యజ్ఞమునకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో, తండ్రి, నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుని వల్ల పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడను కాను. ఆ గార్ధపము ఏదో శాపవశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది, లేకున్నా ఈ నా జన్మ రహస్యం ఎలా తెలుస్తుంది? తండ్రి, నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వం సంపాదిస్తాను అని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్తాడు. మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుని ప్రసన్నం చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, కుమారా, నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మతంగుడు, దేవా, నాకు బ్రాహ్మణత్వం ప్రసాదించండి అని అడిగాడు. ఇంద్రుడు, కుమారా, బ్రాహ్మణత్వం మహత్తరమైనది, ఇతరులకు అది లభ్యం కాదు కనుక మరేదైనా వరం కోరుకో అని అన్నాడు. మతంగుడు, అయ్యా, నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి, నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు. ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటికాలి మీద మరొక 100 ఏళ్లు తపస్సు చేసి ఇంద్రుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇంద్రుడు, కుమారా, నీ పట్టు విడువక ఉన్నావు. శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు, జాగ్రత్త అని బెదిరించి, అసలు బ్రాహ్మణత్వం ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా? ఇంతకంటే 10 రెట్లు తపస్సు చేస్తే కానీ ఒక చండాలుడు శూద్రుడు కాలేడు, కానీ దానికంటే 100 రెట్లు తపస్సు చేస్తే కానీ శూద్రుడు వైశ్యుడు కాలేడు, దానికంటే 1000 రెట్లు తపస్సు చేసిన కానీ వైశ్యుడు క్షత్రియుడు కాలేడు, దానికంటే 10,000 రెట్లు తపస్సు చేసిన కానీ క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు, దానికంటే 1,00,000 రెట్లు తపస్సు చేస్తే కానీ దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను మనస్సును జయించి సత్యము అహింసలను పాటించి మాత్సర్యము విడిచిపెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అలాంటి సద్బ్రాహ్మణత్వం ఒక 100 సంవత్సరాల తపస్సుకు వస్తుందా చెప్పు అన్నాడు. ఒకవేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకొనుట కష్టం. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కానీ బ్రాహ్మణ జన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడవుతాడు. తిరిగి బ్రాహ్మణ జన్మ రావడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అలాంటి బ్రాహ్మణ జన్మ కోసం
నీవు తాపత్రయపడి నీ వినాశనం ఎందుకు కొని తెచ్చుకుంటావు? నీకిష్టమైన మరొక వరం కోరుకో, ఇస్తాను, తపస్సు చాలించు అన్నాడు ఇంద్రుడు. మారు మాటాడని మతంగుడి మొండితనం చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరం అయ్యే వరకు తపస్సు చేశాడు. అతని శరీరం శిథిలమై పడిపోతూ ఉండగా ఇంద్రుడు పట్టుకున్నాడు. ఏమిటి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వం నీకెందుకు? చక్కగా వేరే వరములు అడిగి సుఖపడు అన్నాడు. మతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు, నీవు చండదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలు అందుకొని వారి వల్ల నీ కోరికలు ఈడేర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. మతంగుడి మాట కథ విన్న ధర్మరాజు పితామహ, ఇంద్రుడు చెప్పినట్లు బ్రాహ్మణత్వం పొందడం దుర్లభము అయిన క్షత్రియుడైన విశ్వామిత్రునికి బ్రాహ్మణత్వం ఎలా సిద్ధిస్తుంది? వివరించండి అని అడిగాడు. ధర్మనందన, జాహ్నవీ దేవికి తండ్రి అయిన జఘ్నుడు అనేవాడి వంశంలో గాధి అనేవాడు జన్మించాడు. గాధి కూతురు సత్యవతి. సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని రుచీకుడు అడగగా గాధి అంగీకరించక బదులుగా చెవి తెల్లగా ఉన్న 1000 గుర్రములను కట్నముగా ఇస్తే సత్యవతిని రుచీకుడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని షరతు పెట్టాడు. రుచీకుడు అందుకు రోషంతో అంగీకరించి గుర్రములను వెతికి తెస్తానని చెప్పాడు. రుచీకుడు వరుణుని వద్దకు వెళ్ళి, నాకు తెల్లని చెవులు కలిగిన 1000 గుర్రాలను ఇవ్వు అని అడిగాడు. వరుణుడు, ఈ మాత్రానికి ఇంత దూరం రావాలా? నీవు కోరిన వెంటనే నీ ఎదుట నిలబడతాయి అని చెప్పాడు. వెంటనే రుచీకుడు గంగానది ఒడ్డుకు వెళ్ళి పద్మాసనం వేసుకొని కూర్చుని కళ్ళు మూసుకొని, నాకు తెల్లని చెవులు కలిగిన 1000 గుర్రాలు కావాలి అని కోరుకోగానే అతని ఎదుట తెల్లని చెవులు కలిగిన 1000 గుర్రాలు నిలబడ్డాయి. అప్పటి నుండి ఆ ప్రదేశం అశ్వతీర్థంగా ప్రసిద్ధి చెందింది. రుచీకుడు ఆ గుర్రాలను గాధి మహారాజు దగ్గరకు వెళ్ళి ఇచ్చాడు. గాధి చేసేది లేక సత్యవతిని రుచీకునకు ఇచ్చి వివాహం చేశాడు. రుచీకుడు కొన్ని సంవత్సరాలు సత్యవతితో కాపురం చేసిన పిదప సంతానం కావాలని కోరిక కలిగి, సత్యవతి, సంతానం కోసం నేను యజ్ఞంలో ఇచ్చే చరువు సంపాదిస్తాను అన్నాడు. సత్యవతి తల్లి కూడా తనకు సంతానం కావాలని, అందుకోసం తనకు కూడా చెరువు కావాలని కోరింది. రుచీకుడు అందుకు అంగీకరించి 2 చెరువులు సంపాదించి దానిని తన తపశ్శక్తితో నింపాడు. వాటిలో ఒక చెరువులో ఉన్న యజ్ఞశేషాన్ని భుజించిన వారికి ఉజ్వలంగా ప్రకాశించే బ్రాహ్మణుడు పుడతాడు అని, 2వ చెరువులోని యజ్ఞశేషాన్ని భుజించిన రాజస భావం కలిగిన పుత్రుడు పుడతాడు అని చెప్పాడు. రుచీకుడు సత్యవతిని చూసి, సత్యవతి, ఇది ఒకటి క్షాత్రశక్తి ప్రధాన పుత్రుణ్ణి ఇస్తుంది, నీవు దానిని నీ తల్లికి ఇవ్వు. 2వది సాత్వికత బ్రాహ్మణత్వం ప్రధానుడైన పుత్రుణ్ణి ఇస్తుంది, దానిని నీవు స్వీకరించు. తరువాత ఋతు సమయంలో నీవు మేడి చెట్టును, నీ తల్లి రావి చెట్టును కౌగలించుకున్న మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. కానీ విధి విలాసంగా చరువును తీసుకునే సమయంలో చెరువులు కౌగలించుకున్న వృక్షములు తారుమారై ఫలితంగా వారు ధరించిన గర్భాలు తారుమారయ్యాయి. ఇదంతా దివ్య దృష్టితో తెలుసుకున్న రుచీకుడు సత్యవతితో, సత్యవతి, మీ చెరువులు వృక్షములు తారుమారయ్యాయి, ఫలితంగా నీ గర్భంలో దుర్మార్గుడైన క్షత్రియుడు పెరుగుతున్నాడు అని చెప్పాడు. ఆ మాటకు తల్లడిల్లిన సత్యవతి, సద్బ్రాహ్మణుడివైన తపశ్శాలివైన మీకు దుర్మార్గుడైన క్షత్రియుడు కలిగిన మీకు అపకీర్తి కదా, నీ మహిమ చేత ఈ అవాంతరం నివారించు
వేడుకుంది. అందుకు రుచీకుడు అంగీకరించి, ఈ ప్రభావం ఒక జన్మకాలం పొడిగించి నీకు సద్బ్రాహ్మణుడు నీ కుమారుడికి క్షత్రియాంశ కలిగిన కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. అలా సత్యవతికి జమదగ్ని జన్మించాడు. జమదగ్ని కుమారుడు పరశురాముడు క్షత్రియాంశతో జన్మించి క్షత్రియ కుల వినాశకుడయ్యాడు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించిన అతనికి బ్రాహ్మణ ధర్మమునందు ఆసక్తి కలిగింది. ఈ కారణంగా పరశురామునికి క్షత్రియత్వము, విశ్వామిత్రునికి బ్రాహ్మణత్వము వచ్చాయి అని భీష్ముడు ధర్మరాజునకు చెప్పాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.